ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఎండోమెంట్ గారి తరఫున, ఏదైతే మినిస్టర్ గారి తరఫున ఈరోజు చెక్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర 200 పైచిలుకు చెక్కులు, 1,10 లక్షల రూపాయలు ఈ రోజు ఏదైతే బోనాలు సందర్భంగా ప్రతి దేవాలయంలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, పండుగ ముందే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 1:30కి అఫీషియల్ టైం ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టైం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా పండుగ వాతావరణం ఏదైతే హైదరాబాద్ నగరంలో బాగుండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆలస్యంగా వారు కావాలని చెప్పి ప్రోగ్రాంకి వచ్చి దాని తర్వాత ప్రోగ్రామ్ కి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చూస్తాడు. ఏదైతే నిజంగా వాస్తవానికి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఓపికతోటి, సహనంతో మా ఆడం సంతోష్ గారు సమన్వయం చేసి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలని ఫస్ట్ ప్రయారిటీ. పార్టీల పేరుతోటి కొట్లాడుకుంటే చెక్కులు రావాల్సిన ఎవరైతే అర్హులు వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో, ఓపికతోటి, సహనంతో చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను చెప్తున్నా, ఏదైతే దేవాలయ పేరుట గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీరు ఎవరిచ్చిన తీరు ఏ రకం ఉందో ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు అన్నింటినీ గమనించే మిమ్మల్ని ఓటమి పాలు చేశారు. అయినా కూడా ఈరోజు అధికారం కోల్పోయిన ఇంకా అదే అహంకారంతో మేము వచ్చేంత వరకు ప్రజలు వెయిట్ చేయాలి, ఇచ్చిన సమయం కాదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మీ వైఖరి సరైనది కాదు. ఏదైతే సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పద్మరావు గౌడ్ గారు మీ వైఖరిని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని హర్షించరు ఈ రోజు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా చెక్కులు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో, ప్రజలకి లాభం చేకూర్చాలని మేము కూడా ఓర్పు సహనంతో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.